మీ రోజుల్లో డైరెక్టర్ అనేటోడికి కథలు వెతుక్కుంటూ వచ్చేవి సార్. ఇవి చేయండి మీరు అని చెప్పి. ఇప్పుడు డైరెక్టర్లు ఎలా ఉన్నారంటే స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్స్ కావాలంటే ఎడిటింగ్, కెమెరా కూడా మోసేస్తాం అనుకునే టైప్‌లో ఉన్నారు. అవును. సో, ఏంటి సార్ దీనికి తేడా ఏంటి? అంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడు డైరెక్టర్స్ అనేవాడు సొసైటీలోకెళ్ళి, పబ్లిక్‌లోకెళ్ళి నాలెడ్జ్ పట్టుకునేవాడు. ఇప్పుడోళ్ళు ఏంటంటే నాలెడ్జ్ అంటే ఈ సినిమాని చూస్తే ఇది చాలు, ఈ సినిమాని చూస్తే ఇది చాలు, సోషల్ మీడియాలో ఇది చూస్తే చాలు అనేదే నాలెడ్జ్ అవుతుంది. కానీ సోషల్ మీడియాలో గానీ కొన్ని కొన్నిలో వచ్చేయి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని జరిగాయన్నీ ఫేకే. కొన్నే వాస్తవాలు ఉంటున్నాయి. సో, అందువల్ల అది నాలెడ్జిగా ఫీల్ అవుతున్నారు ఈళ్ళు. అది కాదు నాలెడ్జ్. పబ్లిక్‌లోకెళ్ళి పట్టుకున్నప్పుడే అది నాలెడ్జ్‌గా మనకి గ్రిప్ అవుతుంది. సో, అండ్ కమింగ్ టు ఓటీటీ. లాక్‌డౌన్ తర్వాత మీరన్నట్టే చాలా మార్కెట్ పెరిగింది డిజిటల్‌గా. సో, మీరు చాలా మంచి పాయింట్స్ చెప్తున్నారు. మీ సినిమాల త్రూ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాయింట్స్ అవి. అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాయింట్స్ అవి. అంటే మన సివిలైజేషన్‌లో అవి చాలా మోడర్న్ సివిలైజేషన్‌లోకి వెళ్ళినా సరే చాలా ఉపయోగపడే పాయింట్స్ చెప్తున్నారు. ఓటీటీలో వెబ్ సిరీస్‌లు ఇప్పుడు వస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎలా ఎలా అయిపోయిందంటే, అంటే ఒక హీరో అంటే, ఒక యాక్టర్ అంటే చాలా అడ్మైర్ చేస్తారు ఆడియన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తే అది చేయడానికి రెడీ అయిపోయే పీపుల్ ఇంకా ఉన్నారు సార్ సొసైటీలో. అలాంటి వాళ్ళు కూడా కొన్ని యాక్సెప్ట్ చేయకూడని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది మేబీ ఫైనాన్షియల్గానా లేకపోతే మార్కెట్ వాళ్ళది వైడ్ రేంజ్ పెరగాలన్నా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ రీజన్స్ బిహైండ్ దట్. ఇలా మారిపోవడానికి కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే ఇప్పుడు డిజిటల్ అనే దాంట్లో ఏంటంటే ఎక్కువగా నేను చూస్తున్నాను, వింటున్నా కదా. ఇప్పుడు కొన్ని కొన్ని ఓటీటీలోకి వచ్చేసరికి మంచి సినిమాలు కానీ మంచి కాన్సెప్ట్లు అనేవి తక్కువ ఉంటున్నాయి. ఎక్కువగా థ్రిల్లర్స్ అని, బూత్ అని, క్రైమ్ అని ఇవి ఎక్కువగా పట్టుకుంటున్నారు. ఎంటర్టైన్మెంటు మంచి మెసేజ్ పాయింట్లు తీయట్లా ఇక్కడ. సైన్స్ ఫిక్షన్ తీసుకుంటున్నారు, క్రైమ్ ప్రాజెక్టులు అండ్ హర్రరు, కొన్ని బూతు ఉన్నటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ డిజిటల్ అనేది ప్రతి ఒక్కటి చేతిలో ఉండి సైలెంట్గా ఎలోన్గా చూసుకునేది. ఇవాళ యూత్ అంతా కూడా కొంత బూత్కి అట్రాక్ట్ అవుతారు. అలా ఉన్న వాటిని టక్కన ఓపెన్ చేసి చూస్తుంటారని అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది డిజిటల్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్రైము నెగిటివ్ అనేదాన్ని టక్కన పట్టుకుంటుంటాడు. జనరల్లీ మనుషులు సైకలాజికల్గా ఒక నెగిటివ్ని టక్కన క్యాచ్ చేస్తాడు. ఒక మర్డర్ జరిగిందంటే ఏంటి మర్డర్ అని చూస్తాడు. ఒక రేప్ జరిగిందంటే ఏంటి రేప్ అని చూస్తాడు. ఒక మంచి జరిగిందంటే ఆ మంచి ఏంటి అని చూడు. అదే చేశాడే స్కిప్ కొట్టేస్తాడు. మళ్ళీ నుంచి వెళ్ళిపోద్ది. నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకున్నారు అంటే ఆ ముద్దుకి వెళ్ళిపోతాడు చూడటానికి. అంటే సైకలాజికల్గా ఆ వయసును బట్టి డిజిటల్ ఎక్కువగా యూత్ చూస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం అలాంటి కాన్సెప్ట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తుంది. ఇక ఆ డిజిటల్లో కూడా పెద్ద హీరోలు అన్నీ కొంటున్నారు, మార్కెట్ ఉంటుంది, ఎక్కువ వ్యూవర్స్ కావాలి కాబట్టి. ఇక రేరుగా మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి చేసినవి మాత్రం రేరుగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా ఇవాళ లెక్కలు మారినాయి. ఇవాళ టాపు హీరోలుగా ఉన్నోళ్ళు డిజిటల్కి వచ్చేస్తున్నారు. డిజిటల్లో తెలిసిన వాళ్ళు మళ్ళీ స్క్రీన్కి వెళ్తున్నారు. అక్కడ పట్టులేని వాళ్ళు ఏడ పట్టుకుంటున్నారు. ఆల్గోరిథం చేంజ్ అవుతుంది. సో అందువల్ల అందరికి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిజిటల్ రావటం వల్ల చిన్నోళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. సినిమా డిజిటల్ వల్ల మాత్రం పెద్దోళ్ళ కన్నా కూడా చిన్నోళ్ళకి, ఆర్టిస్టులు అందరికీ చాలా మంచి అవకాశాలు, చాలా మంచి పరిణామం ఇది. ముందు ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు ఖాళీగా లేరు, ప్రతి వాళ్ళు బిజీ, ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు అయితే ఇండస్ట్రీలో ఒక 40% చాలా స్ట్రగుల్లో ఉండేది. ఇప్పుడు ఎవరు స్ట్రగుల్లో లేరు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏదో ఒక మ్యాక్సిమం స్ట్రగుల్లో 10% ఉంటారు. చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఎందుకు ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల ఒక పక్క వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్, సీరియల్స్, మళ్ళీ ఒక పక్క పిక్చర్స్, ఒక పక్క తమిళ్ డబ్బింగ్, హిందీ డబ్బింగ్, మలయాళం డబ్బింగ్, ఇట్లా బిజీ అయిపోయారు అంతా. ప్రతి ఒక్కళ్ళు బిజీ అయిపోయారు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓటీటీ. సో ఓటీటీ యూజ్ 100%. ఇప్పుడు పైగా ఏంటంటే ఇవాళ ఇదివరకే మన స్టేట్ దాటడానికే కష్టపడేవాళ్ళం ఒక లాంగ్వేజ్. ఇవాళ అసలు స్టేట్ కాదు కదా, స్టేట్ నుంచి మళ్ళీ
ఇతర రాష్ట్రం నుంచి నేషనల్ నుంచి వరల్డ్ వైడ్కి వెళ్ళిపోయింది ఇవాళ. అంత మంచి జరిగింది. అండ్ కమింగ్ టు న్యూ కామర్స్ సార్, ఇండస్ట్రీకి ప్రొడ్యూస్ చేద్దామని చాలామంది వస్తారు సార్ ఇయర్లీ. అంటే ప్రూవ్ చేసుకుందాం, అంటే మన నుంచి ఒక మంచి ప్రోడక్ట్ ఇద్దామని చేయాలని. అలా వచ్చి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు సార్. అంటే ఎలా అంటే తెలియక, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం తెలుసు, అంటే దే కెన్ క్రియేట్ ప్రోడక్ట్ బట్ దే క్యాన్ సేల్ దట్ ప్రోడక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు కానీ అది అమ్మలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి సార్? రీజన్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది సినిమా తీయాలి, సినిమా వల్ల పేరు రావాలి అని వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం ఒకటి, స్వయం కృతాపరాధాలు అంటారు చూడండి, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో మనం వచ్చినప్పుడు ఒక టేస్ట్ సినిమా మనం ఎంతవరకు చేయగలము, అంత బడ్జెట్ సినిమా, దానికి తగ్గ సబ్జెక్ట్ ఎన్నుకోవాలి, దానికి తగ్గట్టుగా చేసుకోవాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇచ్చే డైరెక్టర్లు, చేసే డైరెక్టర్స్ ఎలాంటివి చేశారు, ఏం చేశారు, అసలు ఏమి చేయలేదా, చేయకపోతే అసలు ఈ కుర్రాడు ఎలాంటివి చేస్తాడనేది ఒక డెమో అన్న ఇలాంటి చేయకుండా చేసేస్తున్నారు. అందువల్ల కొంచెం దెబ్బతింటున్నారు. ఇలా సినిమా అనే దాంట్లో ఏంటంటే గ్యారంటీ బిజినెస్ 50% ఉంది, 50% గ్యారంటీ లేదు. అది ఆడితేనే సక్సెస్ అయితేనే ఆ 50 వచ్చేది, లేకపోతే 50% పక్కాగా పోద్ది. ఇది ఎవరైనా తెలుసుకోవాల్సిన సత్యం. అదే ఇమేజ్ స్టార్స్ ఉన్న హీరోలు అనుకోండి, అదైతే 100% సేఫ్ అవ్వచ్చు. అలాంటివి కూడా నష్టపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ నష్టపోతున్నారు. సో అందువల్ల ఏంటంటే చేసే స్క్రిప్ట్ని ఒక మినిమం గ్యారంటీ మంచి స్క్రిప్ట్ని చేసుకోవాలి. అది అంతే తప్ప బిజినెస్ని ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొంటాకి వెళ్తే ఎన్ని లెక్కలేస్తామో, ఇది ఎంతవరకు మళ్ళీ రీసేల్ అమ్మగలుగుతాం, అలా క్యాల్కులేట్ చేయాలి సినిమాని. చేస్తేనే లాస్ అనేది తగ్గిద్ది. సూపర్ సార్. అండ్ కమింగ్ టు మన ప్రజెంట్ లోకల్ ఇష్యూస్కి వద్దాం. ఎలా అంటే సార్, ఇప్పుడు మీరు సినిమాల్లో చూపించినవి ఇప్పుడు రియల్గా జరుగుతున్నాయి సార్. అంటే కళ్ళ ముందు జరుగుతున్నాయి. అదే ఒకానొకప్పుడు చూసి సినిమా మా భలే తీశాడు, డైరెక్టర్ భలే రాశాడు, ఏం స్క్రీన్ ప్లే అని ఎంజాయ్ చేస్తుండే, అంటే క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి. సో ఇప్పుడు అవి డైరెక్ట్గా చూస్తుంటే ఏంటి ఈయన ఇవన్నీ ముందే ఊహించి తీశాడా, లేకపోతే ఈయనకి నిజంగానే ఇవన్నీ తెలుసా, లేదంటే వీరబ్రహ్మం గారు చెప్పినట్టు ఈయనకి ముందు ఇంకేదో సిక్స్త్ సెన్స్ ఉందా అనే ఒక డౌట్ వస్తుంది నాకు. సో అలా జరుగుతున్నాయి సార్ బయట మన ఏపీ పాలిటిక్స్లో. దాని మీద మీ ఒపీనియన్? ఏపీ పాలిటిక్స్ ఏంటంటే మనకి దగ్గర ఒక 30 yearsగా కనపడుతుంది. అక్కడ ఉండేది రెండే పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్. ఆ తర్వాత కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది, ఆ ప్లేస్లో వైసీపీ వచ్చేసింది. వైసీపీ వచ్చాక వీళ్ళిద్దరికే ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్లో ఎవరు రావాలి మధ్యలో అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒకప్పుడు చిరంజీవి గారు వచ్చారు, మళ్ళీ చిరంజీవి గారు డ్రాప్ అయ్యారు, డిసపియర్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్, మాస్ హీరో, పైగా విపరీతమైన క్రేజు, ఫ్యాన్స్ ఫాలోయింగు, అంత బలమైన స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్గా అతను ఆ రెండు పార్టీని షేక్ చేయగలిగే దమ్ము అతనికి ఉంది. రెండు పార్టీలని, ఎంత స్ట్రాంగ్ పార్టీలు అయినా ఆ రెండింటిని షేక్ చేయగలిగే దమ్ము ఉంది. అందువల్ల ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటు తూకం వేస్తే అటు ప్లస్ అయ్యిద్ది అనేది ప్రతి ఒక్కళ్ళ అంచనా. సో అందుకని ఏంటి, ఇప్పుడు మన తెలుగుదేశం కాస్త బలహీనపడింది. సో ఇప్పుడు ఇటు సపోర్టు వీళ్ళు లాగుతున్నారు, అటు సపోర్ట్ చేయనీయకూడదని వీళ్ళు పై ఎత్తేస్తూ ఉన్నారు. ఇట్లా మాటల యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మేము గెలవాలి, మేము సీఎం కుర్చీని పట్టుకోవాలి అని ఈ ముగ్గురు మధ్యన 3 పేకలాటలాగా అయిపోయింది, గేమ్స్ ఆఫ్ థ్రోన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటికన్నా కూడా ఈ ఎక్కడే కాదు ప్రతి చోట జరిగే ఇవే. అక్కడ అది జరిగింది, ఇక్కడ తెలంగాణలో కూడా రేపు ఇప్పుడు మన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని మళ్ళీ ఇక్కడ జరిగిద్ది అది. సో ఇట్లా ప్రతి చోట 2 పార్టీలు ఉన్న దగ్గర 3వ పార్టీ వస్తే జరిగేది ఇదే. అతను పడేయాలి, మనం ఎక్కేయాలి, ఇదే ఉంది తప్ప ఒరిజినల్గా ఓట్ పట్టుకొని పర్ఫెక్ట్గా లీడ్ చేసుకొని ఒక క్రియేషన్తో నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే ఇది పబ్లిక్కి ఇది పక్కా చేస్తాను అనేటువంటి ఒక మేనిఫెస్టో, దాన్ని ఎలా చేస్తాను అనేటువంటి
ఒక గ్యారంటీ వచ్చే అధినేత అధ్యక్షుడు అనేవాడు చెప్పగలిగితే చేయగలిగితే పబ్లిక్ తన సైడ్ రావడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఫస్ట్ అది వీళ్ళెవరు పెట్టుకోవట్లా. నాకు ఫాలోయింగ్ ఉంది, నేను వెళ్ళి ఇది చేయాలి, నాకు ఈ బలం ఉంది, నేను వెళ్ళి ఇది చేయాలి అనేది పెట్టుకుంటున్నారు.